పవన్ మామా ఈ పెళ్ళి ఏ తప్పు లేకుండా జరగాలరా. పాడు చేసుకోకు. తప్పకుండా మామా. మా అన్న నాకు చేసిన దానికంతా నేను పగ తెరుచుకోవాలరా. మామా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. సొంత తమ్ముడని కూడా చూడకుండా ఏదో 50,000 తీశాడు అని దొంగని ముద్ర వేసి ఊరందరి ముందు కొరడాతో కొట్టించారు కదా. అప్పుడే ఆయన్ని ఊరికి వదలకూడదు, పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. దానికి కావాల్సిన సందర్భం ఇప్పుడే కుదురుతుంది. వదిలిపెట్టాను మామా. పెళ్ళైన మరుక్షణం నుంచే వాడి కళ్ళల్లో రక్త కన్నీరు వస్తుంది, చూస్తూ ఉండు. బావ మేలు కోరేవాడే బావ మరిదిరా. రే శేషు, ఎక్కడ తీసుకెళ్తున్నావురా? రాబావా ఏంట్రా? రాబావా చెప్తాను. రే ఇక్కడ రా కూర్చుందాం. కూర్చో బావా. రే శేషు, ఏంట్రా ఇదంతా? ఊరుకో బావా. ఒళ్ళంతా ఎంత నొప్పులుగా ఉంది. ఎంత పని చేస్తున్నావు. గొడ్డులా కష్టపడుతున్నావు కదా బావా. రే ఇదంతా నాకు ఇప్పుడు సెట్ అవదురా. మంచి సరుకే బావా. మన కేడి బ్రో నైస్ గా కొని దాచిపెట్టుకున్నాడు. నేను ఎత్తుకొచ్చేసాను. అమ్మ దుర్మార్గులారా. ఫారెన్ సరుకే బావా. ఏసై. సరే శేషు, నువ్వు తాగుతావా? లేదు బావా, నేను జస్ట్ కంపెనీ మాత్రమే. ఈ చిప్స్ తింటాను బావా. ఓరి అంకమ్మ, ఉన్నవే 2 చిప్స్ ప్యాకెట్లు, అది నువ్వే తినేస్తావా? సర్లే కాని. ఇదిగో బావా, తీసుకో. బావా, ఈ ఊళ్ళోనే బార్ స్పాట్ ఇదే అనుకుంటా. గుంపులు గుంపులుగా ఎంతమంది ఉన్నారు. తమ్ముడు. ఎవరయ్యా కొత్త అన్న? తమ్ముడు అగిపెట్టుందా? లేదన్నా. ఎవరు మీ ఇద్దరు కొత్తగా కనపడుతున్నారు? మా ఊరు వైజాగ్లే అన్నా. ఒక పని మీద మేము ఈ ఊరికి వచ్చాం. సరే, మందులోకి ఏ సైడ్ డిష్ పెట్టుకున్నారు మీరు? చిప్స్ బ్రో. ఓ ఏంటయ్యా మీరు బయట ఊరు నుంచి వచ్చారు, ఏదో కొత్తగా తెచ్చుకుంటారు అనుకుంటే మా ఊర్లో కొనుక్కున్నారు. ఇదిగోండి చికెన్, ఇది తినండి. ఆహా, పల్లెటూరి మనసు వెన్న పూస. చాలా థ్యాంక్స్ అన్నా. బావా ఇది తీసుకో. ఏమన్నా మన పవను మహాదేవయ్య గారి మనవరాలతో పెళ్ళంటనే, వాడితో ఏందన్నా? ఎందుకొద్దు? కాదన్నా, వాడు ఊర్లో ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, మరి ఈ అమ్మాయితో ఏంటన్నా? రేయ్ అదంతా ఊరికే టైం పాస్ కరా. మహాదేవయ్య గారికి బోలుడు ఆస్తి ఉంది. ఆ అమ్మాయిని చేసుకున్నాడంటే వాడింటికి అల్లుడు అవుతాడు. మొత్తం ఆస్తి లేపేద్దామని ఖచ్చితంగా ప్లాన్ ఉంటది. ఊర్లో పెద్ద మనిషి పోయి పిల్లనాయాల దగ్గర ఎలా మోసపోయాడో చూసావా? మనకి జీతాలు ఇచ్చేది పవన్. నువ్వేంట్రా అంటే ఆ మనిషి వైపు మాట్లాడుతున్నావేంట్రా? లేదురా, ఊరికే చెప్పానంతే. రేయ్ పెళ్ళి అయ్యేంత వరకు పవన్ గురించి ఏ మ్యాటర్ కూడా బయటకు తెలియకూడదు. బుర్రలో పెట్టుకో. సరేరా, చూసుకుంటాను. ఓరి దుర్మార్గుల్లారా, ఇంత దారుణంగా ఉన్నారేంట్రా? బావా వీళ్ళేం మాట్లాడుతున్నారో విన్నావా? శేషు, ఎవరెవరిని చేసుకుంటే మనకెందుకు? మనం వచ్చిన పని చూసుకుందాం. ఫినిష్ అయిపోతే వెళ్ళిపోదాం. ఏమంటావు? సరే బావా. రా, అది అక్కడే వదిలేసిరారా, మనకెందుకు అదంతా. ఏంటి కుండపోత వర్షంలా ఉంది. ఈ సూరిగాడు ఒకడు కనిపించటం లేదు. పొలంలోకి నీళ్లు వచ్చేసి ఉంటాయి. సరే, మనమే వెళ్ళి చూద్దాం. బాబు, అయ్యా అన్నిటికీ గండి కొట్టేశానయ్యా. పాదులో కూడా అడ్డు లేకుండా మొత్తం తీసేశానయ్యా. మీరు వెళ్ళిపోండి అయ్యా, నేను చూసుకుంటాను. ఇది ఒక్కటే ఉందయ్యా, ఇది కూడా కొట్టేసి వచ్చేస్తాను. అయ్యా మీరు వెళ్ళిపోండి అయ్యా, వర్షం పెరిగిపోతుందయ్యా, మీరే ఇబ్బంది పడతారు. ఇంటికి వెళ్ళండి.
నాకు రవి సార్ మీద నమ్మకం ఉంది. ఆయన మహాదేవయ్య గారి నమ్మకాన్ని గెలుస్తారు. ఒక ఒక 3 రోజులే కదా, కష్టంగా ఉన్నా కొంచెం ట్రై చేయండి. తరుణి, తరుణి, మన కోసం శేషు ఊరి బయట వెయిట్ చేస్తున్నాడు. తొందరగా వెళ్దాం పద. సరే. ఎందుకు ఈ బుద్ధి లేని పని చేస్తున్నారు మీరిద్దరు? అది బంగారి, నీకే తెలుసు కదా, మేమిద్దరం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాము. ఇంట్లో కూడా చెప్పలేకపోతున్నాం. ఆ పవన్ అయితే అసలు కరెక్ట్ కాదనిపిస్తోంది. అందుకే తరుణుని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుందామని. తరుణి, శేషు వచ్చి మీతో ఏదో చెప్పాడు అని మీరు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతారా? నాకింక వేరే దారి కనిపించడం లేదక్క. శివ పాపమక్క. తప్పు చేయకు తరుణి. మీ తాతయ్య చాలా పెద్ద మనిషి. నువ్విలాంటి పని చేశావని తెలిస్తే ఆయన ఊర్లో తలెత్తుకుని తిరగలడా చెప్పు? ఏ ఉన్నా సరే మనం ఒప్పించాలి, పోరాడాలి. కనీసం మాట్లాడని కూడా లేదు, ఒక చిన్న ట్రై కూడా చేయలేదు. ఇలా అందరిని వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను శివని మనసులో పెట్టుకొని ఆ పవన్ ఎలా పెళ్లి చేసుకోమంటావక్క? నేను ఆ పెళ్లి చేసుకుని వాడితో బ్రతకలేనక్క. శివ కూడా అది తట్టుకుని బ్రతకలేడు. అప్పుడిద్దరం బ్రతుకుంటే ఏ ఉపయోగం? ఏమైందమ్మా? ఏం బాబు, ఆ అమ్మాయిని తీసుకుని పారిపోదాం అనుకుంటున్నావా? ఏయ్ తరుణి, ఏం చేస్తున్నావు? ఏ పవన్, తరుణి శివాని ప్రేమిస్తుందంట. అందుకే వాడితో వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయే వాళ్ళిద్దరూ ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడానికి సాయం చేస్తుంది. ఏమ్మా, మేమందరం నిన్నెంతగా నమ్మాము, నువ్వింత పని చేసావేంటి? నీకు కూడా ఇందులో భాగముందా ఏంటి?